ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నగరంలోని 28వ డివిజన్ బీడీ కాలనీ క్రాంతినగర్లో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించారు. క్రాంతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను కార్పొరేట్ తంగిరాల అరుణ్ సురేష్తో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నానని, అత్యవసర పనులను తక్షణం పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, ప్రజాపాలన అందించడమే తన ధ్యేయమని తెలిపారు. పేద విద్యార్థుల విద్యా వ్యాప్తికి, పేదల వైద్యానికి, అణగారిన వర్గాల సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొంచెం ఇబ్బంది పడుతుంది. మళ్ళీ వచ్చేసరికి వర్షాకాలం వచ్చేసరికి గుండె మీద చేసి పడుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ పెంచారు. నాకు ఎవరు ఓటు వేసారో ఎవరు ఇవ్వట్లేదు, నాకు అనవసరం కోసం తిరుగుతున్నారు అనుకుంటారు. ఇవాళ నేను ఓట్ల కోసం కాదు తిరిగేది, ప్రజలకు ఇదివరకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఒక ధైర్యం, ఒక దమ్ము ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు అనేది మీకు ఒక నమ్మకం కల్పించడానికి నేను ఉంటాను. బీడీ కాలనీ దగ్గర క్రాంతినగర్లో మరి లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి అక్కడున్న కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. వెంటనే ఎలక్ట్రికల్ అధికారులను అప్రమత్తం చేసి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళందరూ కూడా ఇవాళ కనెక్షన్ ఇస్తామని చెప్పారో దాన్ని పరిశీలించడానికి నేను రావడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100 రోజులు ప్రజలతో మమేకమై ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గం దాటి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా ప్రజా సమస్యల మీదే ఇవాళ వరకు కూడా చేస్తున్నాం. ఏదున్నా సరే ప్రజలకి అత్యవసర పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు నేను 100 రోజులు చేసినప్పుడు ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే గారు 100 రోజులు చేశారు అనుకుంటారు. ఇవాళ 100 రోజులు ప్రజల కోసం కష్టపడితే ఆ విలువ ఏంటనేది తెలుస్తుందనే ఉద్దేశంతోనే నేను 100 రోజులు కూడా నిత్యం ఉదయం నుంచి 6:30 కాడి నుంచి కూడా రాత్రి 9 వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడం అనేది ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుంది, నాయకుడు అందుబాటులో ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారని తెలియాలనే ఉద్దేశంతోనే ఏలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా చిన్నది లేదు పెద్దది లేదు ప్రతి చోటకి కూడా వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల మధ్యలోనే నాయకుడు ఉండాలి, ప్రజలకి అంత స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చే అంత చనువు ఉండాలనే ఉద్దేశంతో. అలాగే మా స్థానిక నాయకులు కార్పొరేటర్లు అవ్వచ్చు, మిగతా నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురావడం, డ్రైన్లు అవ్వచ్చు, కాలువలు అవ్వచ్చు కూడా పరిశుభ్రత ఉండాలి అనే ఉద్దేశంతో. అలాగే ఇదివరకు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకి 5 సంవత్సరాలు ఎవడో కూడా 100 రూపాయలు దానం చేయడానికి కూడా రాలా. ఇవాళ నేను వచ్చిన తర్వాత 10 స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక మందికి విద్య చదువుకునే వాళ్ళకి కానీ సైకిళ్ళు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, విద్యాదానం చేయడం కానీ, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానికి ఇవ్వటం కానీ అనేక మంది ఏదైతే ఒక స్ఫూర్తిని నింపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పారో ఆ స్ఫూర్తిని నేను పాటిస్తున్నా. నా నియోజకవర్గంలో ప్రజలు కూడా దాన్ని పాటిస్తున్నారు. కొంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఎవరికైనా అవసరం ఉంటే కొంత నేను చేస్తామని చెప్పి. అన్ని సమస్యలు నేనే తీర్చలేకపోవచ్చు, ధన సహాయం ఎవరైతే చేయగలరో ఆ ద్వారా కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది మా జయం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంటుంది, ప్రజలు ధైర్యంగా ఉంటారు. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజా పరిపాలన సాగించాలనేది కూటమి చేయమని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.